ఈ చాణక్య నుందే మన సమాజానికి మన దేశానికి పట్టిన చీడలు ఇప్పుడు కాదు 75 ఏళ్ళుగా వీటన్నిటికీ ఒకే ఒక్క విరుగుడు చాణక్యుడు. చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం అనేది ఒక ఆల్ టైమ్ గ్రేట్గా ఈ దేశంలో ఉన్న వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉండి ఉంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం అనేది రాసుకునేటప్పుడు ఇక్కడ దేశం మీద ఈ చరిత్ర మీద సంప్రదాయం మీద సంస్కృతి మీద ఈ దేశ వారసత్వం మీద కనీసమైన అవగాహన కనీసమైన గౌరవం ఉన్న వాడు ఎవడన్నా ఒక జాతీయ నాయకుడిగా ఉంటే రాజ్యాంగం అనేది రాసేటప్పుడు మొట్టమొదలు మాతృకగా మోడల్గా తీసుకోవాల్సింది చాణక్యుడి అర్థశాస్త్రాన్ని. ఇవాళకి కూడా దాన్ని పక్కన పడేసి మన వాళ్ళు ఇవాళ నన్ను మాట్లాడమన్నది రాజ్యాంగం గురించి మాట్లాడమన్నారు కాబట్టి రాజ్యాంగం దగ్గరికే వద్దాం. మరి చాణక్యుడు పనికిరాడు, అర్థశాస్త్రం పనికిరాదు. ఎందుకు పనికి వస్తుంది అంటే మన మొత్తం జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ మొత్తం ఘోరంగా విఫలమైంది. ఒకే ఒక ఎగ్జాంపుల్, వాడెవడో మీరందరూ దురంధర్ సినిమా చూసి ఉంటారు ఈ మధ్య. ఈ దురంధర్ సినిమాలో బొంబాయి మీద వచ్చి కొంతమంది అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు దాడి చేశారు. 170 మందినో 100 పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశాడు ఒక నరరూప రాక్షసుడు. వాడి పేరు కసబ్. ఈ కసబ్ అనే అంట్ల వెధవ వాడిని ఒక పోలీస్ ఆఫీసర్ ప్రాణానికి తెగించి వాడిని పట్టుకుంటే ఇంతమందిని కాల్చిన వాడు మన దేశం వాడు కాదు, వేరే దేశం వాడు. ఆ వేరే దేశం వాడు రాసిన టెర్రరిస్టు అంటే వాడు ఒక పాము, విషసర్పం. ఆ విషసర్పాన్ని ముందు ఇమ్మీడియట్లీ హీ షుడ్ బి షాట్ డెడ్. మనం ఏం చేసామంటే న్యాయం ఉంది కదా, వాడికి కూడా హక్కులు ఉన్నాయి కదా అని చెప్పి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాడి సెక్యూరిటీ, వాడి కోసం స్పెషల్ జైలు, వాడికి వేరే సెక్యూరిటీ, వాడి సెక్యూరిటీ కోసం ప్రజల ధనాన్ని కొన్ని కనీసం 50-100 కోట్లు ఖర్చు పెట్టి వాడికి లాయర్లను పెట్టి వాళ్ళని పెట్టి జడ్జీలను పెట్టి వాడిని ఒక పెద్ద సెలబ్రిటీని చేసి వాళ్ళు మాట్లాడుకున్నది అది. మీరు దురంధర సినిమా నిజంగా వాడు ఒక మహానుభావుడు గొప్ప దేశానికి చేసిన ఉపకారం ఆ సినిమా తీయటం. అట్లాంటి వెధవని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకొని మహా విఐపి లాగా చేసినటువంటి వాడు, దాన్ని మనం రూల్ ఆఫ్ లా అంటాం. న్యాయము తన పని తాను చేసుకొని పోవటం అనేది చివరికి ఏం చేశారంటే చంపమన్నారు, వాడిని చంపారు. ఈ పనికి ఎన్నాళ్ళు పట్టింది? 25 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది. దానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి? ఇట్లా న్యాయ వ్యవస్థ ఉంటే ఇదే మీరు చాణక్యుడి అర్థశాస్త్రాన్ని తీసుకున్నారనుకోండి, ఆయన చాలా చాప్టర్స్ వైజ్గా ఉన్నది. చాణక్యుడి నీతిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటేంటంటే మామూలు మనుషులు, ఈ మనుషుల యొక్క హక్కులు వాటి విషయంలో ఎంత అంటే ఈ సోకాల్డ్ పిచ్చి కుక్కల కోసం ప్రేమలో వలిసిపోయే అమలక్కలు ఉన్నారు ఈ దేశంలో. పిచ్చి కుక్కలు కొరిస్తే లేదు వాడికి వేసక్తి మీద చేయమని చెప్పి జడ్జీలు ఉన్నారు ఈ దేశంలో. ఇట్లాంటి ఇలా చేసేటువంటి చోట వీళ్ళు మళ్ళీ మానవ హక్కులు అంటారు, జంతువుల హక్కులు అంటారే, వీళ్ళు ఇంకొక 1000 జన్మలు ఎత్తినా ఊహించలేనటువంటి మానవతా దృక్పథాన్ని చూపించిన వాడు చాణక్యుడు. ఎట్టన్నాడంటే ఆయన నూలు పోగులు ఇస్తారే, ఇంట్లో నూలు ఒడుగుతారు, వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి ఎవడో ఆడపిల్లలు చేస్తారు, చేసిన దాన్ని తీసుకొని వచ్చి ఎవడికో సమర్పిస్తారు, వాడికి కట్టాలి, వాడు చూసి తూచాలి, నాణ్యత చేయించాలి, డబ్బులు ఇవ్వాలి. ఈ డబ్బులు ఇచ్చటానికి నియోగింపబడిన అధికారి ఆ నూలులు తెచ్చినటువంటి మహిళని వాడి పని ఆ తెచ్చింది తీసుకోవటం, తూచటం, చెప్పటం, పంపించటం. ఆ అమ్మాయి కేసు కనుక తేరిపార చూస్తే ఇంత ఫైన్ వేయమని చెప్పాడు చాణక్యుడు.
మీరు ఊహించగలరా? అది మానవ హక్కులు, ఉమెన్స్ లిబ్బు గిబ్బులు అంటారే, అంత చాలా సెన్సిటివ్గా మామూలు మనుషుల కోసం ఎంతైతే ఇవ్వాలో వాళ్ళకి విషయంలో అంత మానవతా దృక్పథమేమో ఒకవైపు చూపిస్తాడు. ఇంకోవైపు ఈ కసబ్ లాంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారే, దేశంలో ఉన్న టెర్రరిస్టులు, జాతి వ్యతిరేకులందరూ జాతీయ ప్రముఖులుగా చలామణి అవుతుంటారు మన దేశంలో. ఇటువంటి వాళ్ళు దేశంలో, మన దేశంలోనే ఉండి మన దేశానికే చిచ్చు పెట్టేవాళ్ళు, ఇతర దేశాల వాళ్ళతో కుమ్మక్కైన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని అసలు మీరు ఎక్కడా బయటికి తేవద్దు, సింపుల్గా పైకి చెప్పకుండా ఫినిష్ చేయమన్నాడు, ఎన్కౌంటర్లు చేసేయమన్నాడు. ఎన్కౌంటర్లు చేసే వాళ్ళందరికీ మొట్టమొదలు అట్లాంటి వాళ్ళు జాతి ద్రోహులు, విదేశీయులకైతేనేమో వాళ్ళు ఏం చేశారో కూడా జనానికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా మట్టు పెట్టమన్నాడు. తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళందరినీ కూడా ఇంకోసారి ఏ పని చేయకుండా సిగ్గొచ్చేటట్టు కఠినాతి కఠినమైన క్రూరాతి క్రూరమైన శిక్షలు బహిరంగంగా వేయమన్నాడు. ఒక రాజకీయ నాయకుడు గనక 100 కోట్లు సంపాదిస్తారు, ఆంబోతులాగా మీద పడతాడు, వాడు చీఫ్ మినిస్టర్ అంటాడు, ఇంకోడెవడో అంటాడు. వీళ్ళందరూ కలిసి ఎంత కష్టపడ్డా, ఎంత దోచుకున్నా, ఇవాల్టి దాకా ఒకడు అధికారంలోకి వచ్చేంత వరకు వాడు అన్ని కోట్లు తిన్నాడు, ఇన్ని కోట్లు తిన్నాడు, 100 కోట్లు 100 కోట్లు తప్ప ఎవడు తక్కువ 1000 కోట్లు తప్ప తక్కువ మాట్లాడరు. అటువంటిటప్పుడు ఇప్పటిదాకా అధికారంలోకి వచ్చేవాడు, అధికారంలో ఉన్నవాడు చేసిన అవినీతిని ప్రతిపక్షంలో వాడు బయట పెట్టే మళ్ళా వాడు అధికారంలోకి వస్తాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా వాడు అదే అవినీతిని వాడు చేస్తాడు. ఇంతకు ముందున్నవాడు చేసినటువంటి అవినీతి గురించి ఎక్కడా ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటిదాకా ఏ పరిపాలకుడి మీద, ఏ ప్రభుత్వం మీద, ఏ మంత్రి మీద, ఏ ముఖ్యమంత్రి మీద, ఏ ప్రధానమంత్రి మీద ఇవాళ దాకా ఎవ్వడికి జైలుకు పోవటం అంటే పోవటం, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాడు కాసేపు పోతాడు, వచ్చిన తర్వాత పోతాడు. ఇవన్నీ నాటకాలు ఆడటమేది. కానీ నిజమైనటువంటి తిరుగులేని శిక్ష ఇప్పటిదాకా 70 ఏళ్లలో ఒక్కడంటే ఒక్కడికి మనం వేయలేకపోయాం. దీన్ని మనం రూల్ ఆఫ్ లా, అన్నిటినీ గౌరవించటం అంటారు. ఇటువంటివి నేర్చుకోవలసింది ఎవరిని ఎట్లా చేయాలి, వెధవలతో వెధవల్లాగా ఉండాలని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు జగద్గురువు. ఆయన మనకు చెప్పింది హిట్టింగ్ బిలో ది బెల్ట్ కొట్టించాడు. భారతంలో దగ్గరుండి చేసిందంతా అధర్మమే కృష్ణుడు చేసింది. దుర్యోధనుడు తొడలు బయటకు ఉన్నప్పుడు వాడి తొడల మీద కొట్టమన్నాడు, కొట్టడం తప్పది. కర్ణుడు రథం చక్రాలు పట్టుకుని ఉన్నప్పుడు చంపండి అన్నాడు. అంటే జగత్తును ఒకవైపు భగవద్గీత చెప్పి నేను చరాచర జగత్తు మొత్తం సృష్టి అంతా నేనే చేస్తున్నాను, నేనే మొదలు, నేనే చివర, నేనే మొత్తం అన్నటువంటి శ్రీమన్ భగవంతుడే దిగి వచ్చి ఈ కాలంలో ఉన్నప్పుడు కావాలనుకుంటే ఒక క్షణంలో భస్మీపటలం చేయగలిగినటువంటి శక్తి ఉన్నా తనను ఆశ్రయించినటువంటి అర్జునుడికి ఒళ్ళు అలవకుండా కాసేపు కూర్చొని ఏదైనా కూల్ డ్రింక్ దాకు, ఈ లోపు నేను కళ్ళు తెరిస్తే ఈ అక్షోహిణులన్నీ భస్మీపటలం చేస్తాను అనొచ్చుగా. భగవద్గీత, రామాయణం, భారతం, ఇందాక అనంత శ్రీరామ గారు ఎవరో ఏ గురించి అయితే చెప్పాడో, ఈయన రాసిన పాటలు కానీ ఆ రామాయణం గురించి, ఆ ఆంజనేయుడి గురించి ఏమైనా చెప్తే కేసులు పెడతారు. రాజ్యాంగబద్ధంగా కేసులు పెట్టాలి. ఎందుకు అంటే మనకి ఒక దరిద్ర గుట్ట అధికరణం ఒకటి ఉన్నది, ఆర్టికల్ 28 అంటారు. అందులో మొదటి లైన్లో ఏముంటుందంటే రిలీజియస్ ఇన్స్ట్రక్షన్, మతపరమైన బోధన పబ్లిక్ ఎడ్యుకేషన్లో చెప్పటము నిషేధించబడినది అంటాడు. ఆ ఒక్క మాటతో భగవద్గీత, రామాయణం, భారతం, వేదాలు, వేదశాస్త్రాలు వీటన్నిటికీ మన పనికి మాలిన జాతీయ నాయకులనే అడ్డగాడిదలు ఉన్నారే, వీళ్ళ దృష్టిలో ఇదంతా మత బోధన, రిలీజియస్ ప్రాపగాండా. ఎందుకంటే రిలీజియన్స్ అంటే ఇస్లాము, క్రిస్టియన్లను చూసి ఆ తూనికరాళ్లతో కనుక కొల్చేవాడికి
ఇందులో ఇదంతా మతంగా కనపడుతుంది, రిలీజియన్గా కనపడుతుంది. మనకు మతం అనేది లేదు. మనకు శాస్త్రము, వేదము, వేదశాస్త్రాలు ప్రపంచం మొత్తానికి మనం దారి చూపించిన వాళ్ళం, ప్రపంచం మొత్తానికి విజ్ఞానము, నాగరికత నేర్పిన వాళ్ళం. మనుషులు మనుస్మృతిలో చెప్తాడు, ఏతద్దేశ ప్రసూతస్య సకాశాద్ అగ్రజన్మన స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాహ. ఈ పృథివీ మీద ఉన్న సర్వ మానవులు ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రజన్ములు అంటే జ్ఞానుల దగ్గరికి వచ్చి వాళ్ళ దేశాల్లో వాళ్ళు ఎలా నడవాలి ఏమిటి అన్నది నేర్చుకున్నదురుగాక అన్నాడు మనువు. అంటే మొత్తం దేశానికి మన విశ్వగురువు అని ఇప్పుడు అంటామే, మొదటి నుంచి అలా ఉన్నవాళ్ళం. హిందూ నేషన్ అనే పుస్తకం నేను రాస్తే మొత్తం ప్రపంచ నాగరికతలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కృణ్వంతో విశ్వమార్యం అంటారు. తెలిసిది లేని వాళ్ళం ఏమంటారంటే, ఇప్పుడు మనం చేస్తామా ఆర్యమేమో, ఇవన్నీ అయ్యే పనేనా అంటారు. ప్రపంచం మొత్తము ఒకప్పుడు ఆర్యమయమే. ఆర్యమయమంతా చేసింది మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏ దేశానికి వెళ్ళిన వాళ్ళు ఆ దేశంలో ఇమిడిపోయి అక్కడ నాగరికతల్ని, చరిత్రని అన్నీ ఎలా చెప్పారో నేను ఉదాహరణలతో, రుజువులతో సహా హిందూ నేషన్ అనే పుస్తకంలో రాశాను. ప్రతివాడు మాట్లాడతాడు గ్రీకులు, రోమన్లు అనేవాడు మహావిజ్ఞానులని, వాళ్ళ నుంచే అసలు ప్రపంచానికి నాగరికత అంతా వచ్చిందని. ఆ గ్రీకులు వాళ్ళ గురువేవుడంటే మన మనువు. ఏ మనువునైతే, ఏ మనుధర్మానైతే ఇవాళ మన గాడిదలందరూ తిడుతున్నారో ఆ మనువే మా గురువయ్య, అక్కడి నుంచే నేర్చుకున్నామని గ్రీకులు, అరిస్టాటిల్ లాంటి వాళ్ళు చెప్పినవి నేను ఉదాహరణలతో చెప్పాను. మనకు మొదటి రాజ్యాంగకర్త ఎవడంటే మనువు. షాక్ అవ్వకండి, ఎందుకంటే వాడు చాలా భూతు పదార్థము, అనకూడదు అని అంటే మనం ఏదో పాతరాతి యుగంలో ఉన్నానేమో అనుకుంటారు పాపం మన ఈ కాలపు వాళ్ళు. ఈ మనువు అనే మనం ఎవరినైతే చిడుతున్నామో, ఎవడైతే దేశాన్ని ఎదుర్కొన్నటువంటి సమస్తమైన చెడువులకి వాడే కారణం అని ఇప్పటికీ చంపి కుళ్ళబొడుస్తున్నారో మేధావులు అనుకున్న వాళ్ళు, రాజకీయ పార్టీలు, వీళ్ళందరూ అనుకుని ఒక చెడు పదార్థంగా చెప్పినటువంటి మనువుని ఫిలిప్పీన్స్ అనే దేశంలో వాళ్ళ పార్లమెంటులో ఆయన విగ్రహం ఇప్పటికీ ఉంది. అందులో ఆయన కింద రాస్తాడు, ది ఫస్ట్ వైజెస్ట్ లా గివర్ ఆఫ్ మ్యాన్ కైండ్. మొట్టమొదటి ప్రపంచానికి న్యాయం ఇచ్చినటువంటి శాసనకర్త మనువు అని పేరు రాసి ఫిలిప్పీన్స్ వాళ్ళు పెట్టుకున్నారు. ఆ మనువు నుంచే మేము నేర్చుకున్నామని గ్రీకులో, రోమన్లో మహాపండితులందరూ చెప్పారు. వాటిని ఇవాళ ప్రపంచమంతా అనుకుంది. అంటే మనకు రాజ్యాంగం అని రాస్తే మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది, చూడాల్సింది, భక్తితో కళ్ళకద్దుకొని చేయాల్సింది మనుస్మృతిని. దాన్నేమో అవతల బారేశాం. రెండవది ప్రాక్టికల్గా చెప్పినవాడు చాణక్యుడు. ఈ చాణక్యుడు ఎవడు చెప్పాడు ఏమిటి అని అంటే, నేను చాణక్యుడు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు పుస్తకం రాశాడు. ఎంతమంది చదివారో నాకు తెలియదు, చదివారు. ఆ పుస్తకానికి నేను ఆంధ్రభూమి సంపాదకుడిగా ఉన్నప్పుడు నేను నా ఆదివారం అనుబంధంలో దాని గురించి రాసి ఆయన ఎంత సంతోషపడ్డాడంటే, ఇప్పటినాళ్ళకి మీరు గుర్తించారండి అని. ఆ మొత్తం దాని పేరు ఏదో ఉంది. పుస్తకం ఏంటండి మనం చెప్తారు, పుస్తకం పేరు కాదు ఏదో ఉంది, మంచి పేరు పెట్టాడు. ఆ పుస్తకానికి ఇవాళకి అందులో ఆయన ఎంత విడమర్చి చెప్పాడండి. చాణక్యుడు అర్థశాస్త్రం, అందరూ అర్థశాస్త్రం అంటే ఏదో ఎకనామిక్స్ అనుకుంటారు, కాదు, కాన్స్టిట్యూషన్ ఎంత పరిచయంగా చేశాడని చూస్తే, మీరు ఎవరన్నా కనుక చాణక్యుని సమాజం పెట్టారు కదా, మీకు ఒక అద్భుతమైన సబ్జెక్టు రాంబాబు గారు, చాణక్యుడి అర్థశాస్త్రము వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, హౌ ఇట్ కెన్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ది లైట్ ఆఫ్ చాణక్యాస్ ఇది అని చెప్తే, ఇవాళ మన జుడిషియరీని, ఇవాళ మన అనుకోండి కోర్టులు ఉన్నాయండి, కోర్టులో ఈ కోర్టు తప్పు చేస్తే ఇచ్చిన జడ్జిమెంట్ని ఇంకో కోర్టు వాడు కొట్టేస్తాడు. మెజిస్ట్రేట్ కోర్టు చెప్పింది జిల్లా జడ్జి తప్పేస్తాడు, జిల్లా జడ్జి చెప్పిందని హైకోర్టు కొట్టేస్తుంది, హైకోర్టులో సింగిల్ జడ్జి తీర్పున డివిజన్ బెంచ్ కొట్టేస్తుంది, మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టు వాళ్ళు కొట్టేస్తారు. ఇట్లా కొట్టేయటము, వాళ్ళు చడామడా తిడుతుంటారు రాజులను.
ఢిల్లీలో ఒక జడ్జి పట్టుబడ్డాడు ఆ మధ్య. వాళ్ళ ఇంట్లో కోట్లు 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 కర్రీ ఎక్కడి నుంచి వచ్చినాయండి అడిగామా? చాణక్యుడు ఏం చెప్పాడు తెలుసా? ఇవాళ ఆ జడ్జిని ఇంపీచ్ చేయడం తప్ప దిక్కులేదు. ఇంపీచ్మెంట్ చేయాలంటే కాంగ్రెస్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇట్లాంటి వాడికి అస్సలు అడ్డాను ఒప్పుకోరు. కాబట్టి వాడి మన జన్మలో ఏ జడ్జిని మనం ఇంపీచ్ చేయలేము. అందుకని వాడిని ఎవడు అచ్చోసిన మిగతా వాళ్ళకన్నా ఉందో కానీ మరి ఎవడు చేయాలి అని అంటే చాణక్యుడు చెప్పాడు అర్థశాస్త్రంలో, ఈ జడ్జీలు, అధికారులు, న్యాయాధికారులు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడటానికి అప్పుడప్పుడు కనిపెట్టండి అన్నాడు. కనిపెట్టమెట్టా అంటే ఆ జడ్జి దగ్గరికి ఎవడో పోయి మా కేసు ఉందండి కాస్త డబ్బులు ఇస్తాను తీసుకోండి అని, ఏసీబీ వాడు పట్టుకుంటారని ఇప్పుడు అంటున్నామే. ఆయన అప్పుడు చెప్పాడు, పట్టుకుని వాడిని ట్రాప్ చేసి డబ్బులు ఇస్తామని చెప్పి మీరు వాడు కనుక డబ్బులు కనుక తీసుకుంటే ఇప్పుడు దోషిగా చేసి వెంటనే ఇమ్మీడియట్గా చేయమన్నాడు, శిక్ష చేయమన్నాడు. ఏం శిక్ష చేయాలో చెప్పాడు. ఒక న్యాయాధికారి, ఒక న్యాయమూర్తి కనుక చేసినటువంటి ఒక తీర్పు వల్ల ప్రజలకి, ప్రజాధనానికి, ప్రభుత్వానికి ఏదన్నా కనుక అన్యాయం జరిగితే, నష్టం వస్తే ఆ నష్టాన్ని ఆ జడ్జి దగ్గర నుంచి వసూలు చేయమని చెప్పినవాడు చాణక్యుడు. కెన్ యూ ఇమాజిన్? ఇప్పుడు యధవులందరూ రాజకీయాల్లో ఉన్నారు. ఈ రాజకీయాల వాళ్ళందరూ పోయి వాడిని కనుక ఎవడన్నా వీడిని అరెస్ట్ చేశారనుకోండి, అరెస్ట్ చేయాలంటే ఓ పెద్ద, ఇప్పుడు అది అంబటి రాంబాబు అని ఆయనే మొన్న అరెస్ట్ చేశారు. అసలు ఎంత మీడియా వాళ్ళకి పని పాటలే పాపం. 3 రోజులు వాళ్ళ భోజనం కూడా చేయకుండా ఆయన ఎక్కడున్నాడు, ఏం చేశాడు, ఎక్కడికి పోయాడు. రాజమండ్రి జైల్లో పోయిన తర్వాత ఆయన భోజనానికి నాకు నీళ్లు కావాలి, ఇంటి నుంచి భోజనం కావాలన్నాడు, నాకు ఇంకోటేదో కావాలన్నాడు. ఆయనకి ఇస్తారా లేదు, దీని మీద మనందరం ఆలోచిస్తున్నాం. అంటే ఎట్లాంటి వాడైనా వాడు జైలుకు పోవటం అనేది, పెట్టడం అనేది ఒక వీరోచిత కార్యమైనట్టు. వాడు అక్కడ ఉండి బయటికి రావాలంటే మొత్తం వందల వేల మంది పోయి వాడిని మెడలో దండలేసి పట్టుకొచ్చి వాడిని వీరపూజ చేసేస్తారు. తప్పుడు కేసులో, రేప్ కేసులో, కరప్షన్ కేసులో పోయినా. మరి వీళ్ళు జైల్లో కనుకుంటే మన ఇళ్లల్లో మనం అనుభవిస్తున్న దానికన్నా మీకు ఎప్పుడన్నా టైం ఉంటే చర్లపల్లి జైలుకి వెళ్ళి చూడండి. 5 స్టార్ కంఫర్ట్స్ ఉంటాయి, ఏసీ రూమ్లు ఉంటాయి, మంచి టీవీ పెడతాడు, అన్నీ చూపిస్తాడు, జిమ్ములు ఉంటాయి, బాగా పేరు. వీళ్ళందరూ పోయి అక్కడ మేపుతున్నాం మనం. చాణక్యుడు ఏం చెప్పాడంటే, వీడి రాజకీయాల్లో ఉన్నవాడు, అధికార స్థానాల్లో ఉన్నవాడు గనక, వాడు గనక తప్పు చేస్తే, వాడు దోషి అని వాడికి ఇవ్వాల్సినంత ఇచ్చి నేరం రుజువైతే వాడిని జైల్లో పెట్టొద్దు అన్నాడు. పబ్లిక్ రోడ్ల మీద వాళ్ళతో రాళ్ళు కొట్టించండి, రోడ్లు వేయించండి. అందరూ అంటే గుట్టలు ఉడదీసి ఒక గోచేవో గావంచో కట్టుకొని వాడు రాళ్ళు కొట్టాలి. దారిన పోయే వాళ్ళందరికీ నిన్నటిదాకా వీడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, ఇంకో చోటు రాళ్ళు కొడుతున్నాడు, వెధవ డబ్బులు తిన్నాడు అంటే ఇంకోసారి ఆ పని చేయడు. ఇంకోసారి వెధవ ఎవడు ఆ తప్పు చేయడు. చెయ్యకుండా ఏం చేయాలంటే పబ్లిక్ సెన్సర్, అంటే గల్ఫ్ దేశాల్లో కూర్చోబెట్టి మనుషుల్ని ఒంగోబెట్టి మెడకాయలు కోసేస్తుంటారు, అది వాళ్ళ శిక్ష పాపం. అంతకన్నా కూడా ఇది చాణక్యుడు చెప్పింది మోస్ట్ పోటెంట్, పవర్ఫుల్ అండ్ ఏ డిటరెంట్.